పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి, అలాగే మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మార్పు కోసమే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక కొత్త నాయకత్వాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయాలి. ఎక్కడా కూడా ధనబలం లేకపోయినా, రాజకీయ వారసత్వం లేకపోయినా ఒక నూతన రాజకీయ వ్యవస్థని నిర్మించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం చేయబట్టే 2019 ఎన్నికల్లో అపజయం మూటగట్టుకున్నా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బలంగా కొనసాగించాలనే ఓటమి తర్వాత కూడా ఆదరించినటువంటి ప్రజలు, ఓట్లు వేయనటువంటి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు మాత్రం అదే దిశగా ప్రయాణం చేశారు. ప్రతిసారి కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, అది ఏ ప్రాంతంది, ఏ వర్గాంది, చిన్న సమస్య పెద్ద సమస్య అని పట్టించుకోవాలా. అది సమస్య అయితే చాలు స్పందించినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే అని కూడా మనం ప్రతి సందర్భంలో కూడా తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనం ఎన్నికల్లో పోటీ చేశాం. మరి ఆ రోజున మనకున్నటువంటి అనుభవం ఎంత, మనకున్నటువంటి బలం ఎంత, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత, ఇవేమీ పట్టించుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా బీఫామ్ అందజేశారు. అందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీ చేశారు. అభిమానులు కార్యకర్తలు అయ్యారు. కార్యకర్తలు ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి నాయకులుగా తయారయ్యారంటే అది కేవలం జనసేన పార్టీ వల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులున్నా అందరూ కూడా బలంగా నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ చేసేటువంటి దుర్మార్గాల్ని, కుయుక్తుల్ని, కుట్రల్ని ఎదిరించి ఎన్నికల్లో పోటీ చేసి ఈ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైనటువంటి పునాది వేసింది మాత్రం 80-90% యువకులు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలామంది చెప్తా ఉన్నారు సీనియర్స్ ఉండాలి, అనుభవం ఉండాలి, వాళ్ళందరూ చేసేటువంటి సూచనలు పాటించాలని. తప్పనిసరిగా పాటిస్తాం, ఫాలో అవుతాం, అందులో ఎటువంటి తేడా లేదు. కానీ యువకులు మాత్రం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పోరాటం చేశారు, ఎన్నికల్లో నిలబడ్డారు. ఆ నిలబడ్డంతోనే ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి చెమటలు పట్టిస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు. అందుకనే కదా వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అరే ఎన్నికల్లో 2019లో ఓడిపోయారు, ఏం నిలబడలేరు, వీళ్ళు పని అయిపోయింది అనుకున్నారు. పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన పార్టీకి కాదు. జనసేన పార్టీ నిండా మొత్తం యువరక్తం, అనుభవంతో ఉన్నటువంటి నాయకులే నిండున్నారు. ఇంకొక పక్కన చూస్తే వైఎస్ఆర్సీపీ నిండా కూడా అవినీతి నాయకులు, అక్రమాలు చేసేటువంటి నాయకులు, వైట్ కాలర్ నేరస్తులే నిండున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఈరోజు రాష్ట్రంలో అనుభవం ఉన్న పార్టీ వైపు చూస్తల్లా, ఎవరు కూడా అవినీతి చేసేటువంటి పార్టీ వైపు చూస్తల్లా. ఒక కొత్త రాజకీయ చరిత్ర సృష్టించడానికి ముందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారినే చూస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనం ఎప్పుడైనా సరే చూడండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాష్ట్ర వాస్తవ పరిస్థితుల మీద ఒక్క మాట మాట్లాడితే చాలు, పొద్దున్న 6 నుంచి రాత్రి 11 వరకు వరుసగా వస్తూనే ఉంటారు. నాయకులు మొత్తం వచ్చి ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు. ఎందుకనంటే ఒక వ్యక్తి తాలూకా శక్తి కోట్ల మందికి చైతన్యం, అవగాహన ఆ సమస్యల మీద కల్పించి వైఎస్ఆర్సీపీ పునాదుల్ని కదిలించేస్తున్నటువంటి భయంతోనే వాళ్ళందరూ కూడా ఇటువంటి పని చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.
మరి ఈ సందర్భంగా మనం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి, ప్యాలెస్ పాలన కావాలా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి పాలన కావాలా కూడా మీరు అందరికీ తెలియజేయాలి. ప్యాలెస్ పాలన అంటే తెలుసు కదా, తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రారు, ప్రజల్ని కలవరు. ఎన్నికల ముందు కలిశారు, ఎన్నికల తర్వాత నుంచి గదిలో నుంచి కాలు బయటికి పెడతల్లా. ఇదేమన్నా రాచరికమా? సలహాదారులను పక్కన పెట్టుకొని పాలన చేసేటువంటి ఆ తాడేపల్లి ప్యాలెస్ పాలనకి చరమగీతం పాడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో పట్టం కట్టేలాగా మనందరం కూడా బలంగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి న్యాయం చేస్తారా? దీని మీద స్పందించాలి. దీని మీద ఎవరు మాట్లాడట్లా? సెల్ ఫోన్ బిల్లులు కట్టకపోతే ఐఎండ్పిఆర్ శాఖలో సెల్ ఫోన్ కనెక్షన్స్ అని కట్ చేస్తే ఐఏఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు 4 రోజుల వరకు సెల్ ఫోన్ బిల్లులు కట్టలేనటువంటి నాని గారు కూడా, ఇలాంటి అసమర్థ మంత్రి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఈ రోజున 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసిందంటే ఎవరి కోసం చేసింది? ప్రజల కోసం చేశారా? వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవడానికే ఈ అప్పులని చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇప్పటికే చాలా టైం అవుతూ ఉంది కాబట్టి మనం కూడా ఒక్క అంశం మాట్లాడి ముగించేస్తా. మీ ఒక్క 30 సెకండ్లే మాట్లాడి ముగించేస్తానా? మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అతని అధ్యయనం ముగిసిపోయింది, తప్పనిసరిగా జైలుకి పోతాడు అతను. అట్లాగనే ఈరోజు రాష్ట్రంలో 2.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని పరిష్కరించలేకపోవడం వెనక రాజకీయ కోణం ఉంది. ఇది రాజకీయ హత్యనని వారు సొంత కుటుంబ సభ్యులే ఆరోపిస్తూ ఉంటే దాని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక పక్కన చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో 150కి పైగా దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్క కేసులో కూడా దోషులను పట్టుకోలేనటువంటి ఈ పనికి మాలినటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే మీ పతనం మొదలైపోయింది. ఇదే మీకు రాజకీయంగా చిట్ట చివరి గడియలని కూడా హెచ్చరిస్తా. తప్పనిసరిగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో విజయవాడ నగరంలో బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తామని, ప్రజా సమస్యలతో మమేకమైతూ ప్రజలకి అండగా నిలబడతామని, పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు దృఢంగా పనిచేస్తామని తెలియజేసుకుంటా. అక్టోబర్ 2న జరిగేటువంటి ఈ గోతులు పడ్డ రోడ్లకి మరమ్మతులతో పాటు ఆ గోతుల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తును కూడా పూడ్చేలాగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటాను.